నమస్తే, నేను మీ తేజ. పాకిస్తాన్ ఇస్లామాబాద్ లో ఈరోజు అమెరికాకి ఇరాన్ కి శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇరాన్ నుంచి చాలా మంది వచ్చారు ఇక్కడికి. అలాగే అమెరికా నుంచి కూడా జేడి వాన్స్ వైస్ ప్రెసిడెంట్ ఇటువంటి ముఖ్యమైన వ్యక్తులందరూ కూడా వచ్చారు. మరి కాసేపట్లో ఈ శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఇదే టైంలో అమెరికా ఒక పెద్ద బాంబ్ పేల్చింది. ఎస్, బాంబ్ ఏంటంటే అమెరికాకి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఇరాన్ ఇదంతా కూడా డ్రామా క్రియేట్ చేసింది. నిజానికి వాళ్ళకి శాంతి చర్చలతో అవసరం లేదు, కానీ ఈ చర్చలు అంటూ కూడా ఒక డ్రామాని క్రియేట్ చేసి చైనాతో ఆయుధాలు సప్లై చేయించుకుంటుంది. అలాగే చైనా కూడా వారికి సహకరించి ఆయుధాలని సప్లై చేస్తుందంటూ కూడా అమెరికాకి సంబంధించిన ఇంటెలిజెన్స్ రీసెంట్గా చైనాని అలాగే ఇరాన్ని ఆరోపిస్తూ ఇటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇదిగే ఆ ఆయుధాలు ఏంటంటే మ్యాన్ ప్యాడ్స్, మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. చైనా దగ్గర రెండు రకాలు ఉన్నాయి, F-16 అలాగే QW-18. సో ఈ మ్యాన్ ప్యాడ్స్ ఏంటంటే గాల్లో ఎగరడము, లేకపోతే మిసైల్స్, లేకపోతే ఇంకోటో కాదు. ఈ మ్యాన్ ప్యాడ్స్ అంటే ఒక వ్యక్తి పెద్ద బ్యాగ్ని ధరించుకుంటాడు. అంటే తక్కువ రేంజ్లో తిరుగుతున్న, తక్కువ హైట్లో ఫ్లై అవుతున్న ఈ ఫైటర్ జెట్స్ కావచ్చు, హెలికాప్టర్ కావచ్చు, లేదంటే మిసైల్స్ కావచ్చు, వాటిని ఈజీగా అటాక్ చేయగలుగుతాయి అన్నమాట. మీరు పక్కన క్లియర్గా విజువల్స్లో చూడొచ్చు. అది చాలా పెద్ద గన్ ఉంటుంది. ఆ గన్తో తక్కువ రేంజ్లో ఫ్లై అవుతున్న వీటిని అటాక్ చేస్తుంది. సో కొన్ని వేల సంఖ్యలో చైనా ఇప్పుడు ఇరాన్కి ఇది సప్లై చేస్తున్న ఒక పెద్ద కార్గో విమానంలో అంటూ కూడా అమెరికాకి సంబంధించిన ఇంటెలిజెన్స్ రీసెంట్గా ఇటువంటి వ్యాఖ్యలు అయితే చేస్తుంది. సో అలాగే ఇలాంటి మ్యాన్ ప్యాడ్స్ అమెరికా దగ్గర కూడా ఉన్నాయి, అలాగే రష్యా దగ్గర కూడా ఉన్నాయి. అమెరికా దగ్గర ఉన్న వాటి పేరు స్టింగర్, అలాగే రష్యా దగ్గర ఉన్న వాటి పేరు ఈగ్లా, అలాగే స్ట్రెల్లా. మన దగ్గర కూడా ఉన్నాయి, మన భారత్లో కూడా ఇటువంటి ఆయుధాలు ఉన్నాయి. బట్ ఇవి ఇప్పుడు ఇరాన్లో చాలా చాలా కీలకం. ఎందుకంటే అమెరికాకి సంబంధించిన F-16, F-15 ఇటువంటి ఫైటర్ జెట్స్ అన్ని కూడా వెళ్ళి టెహరాన్ అనే ప్రాంతంలో ఈజీగా టార్గెట్ చేసి వాటిని పేల్చేస్తారు. ఇరాన్కి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వర్క్ చేయగలుగుతుంది. సో ఇప్పుడు వీటిని తీసుకెళ్తే అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ డ్యామేజ్ చేయాలని చెప్పి ఇప్పటివరకు కూడా ఇరాన్ అదే పద్ధతిలో వెళ్తుంది. డ్రోన్స్ని ఎక్కువగా ఉపయోగించి డ్యామేజ్ చేస్తుంది. సో ఈ మ్యాన్ ప్యాడ్స్ని తీసుకెళ్ళి అటాక్ చేయగలిగితే ఒక 2-3 మిసైల్స్ మిస్ఫైర్ అయినా కానీ ఏదో ఒక మిసైల్ కంపల్సరీగా అటాక్ చేస్తుంది టార్గెట్ నట్టు కూడా చెప్తా ఉన్నారు చైతన్యం. సో దీంతో ఈ చర్చలు విఫలం అయినాయి అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో అంటే ఇదంతా కూడా ఒక పెద్ద డ్రామాని క్రియేట్ చేసింది ఇరాన్. దీనికి తోడు చైనా కూడా వారికి సహకరించింది. అసలు మొదటి నుంచి కూడా అబ్జర్వ్ చేస్తే ఇరాన్ అసలు శాంతి చర్చల కోసం ముందుకు రాలేదు. సరిగ్గా 15 రోజుల క్రితం 5 రోజుల పాటు కాల్పులు విరామణ ప్రకటించింది అమెరికా. సో దీనిపైన ఇరాన్ వెంటనే అసలు రియాక్ట్ కాలే. ముఖ్యంగా ఇరాన్కి సంబంధించిన ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి కూడా దీనిపైన రెస్పాండ్ కాలేదు. అండ్ ఇంకొకటి, మేము ఎటువంటి చర్చలకు రాము, మేము యుద్ధం చేస్తాం, మా ప్రాణాలను త్యాగం చేస్తాం మా భూమి కోసం అంటూ కూడా అతను ఇటువంటి వ్యాఖ్యలు చేశాడు. మరి తాజాగా చర్చలకైతే వాళ్ళు వచ్చారు. అంటే దీనికి రీజన్ ఏంటంటే ట్రంప్ ఏదో 24 గంటల్లో మొత్తం పేల్చేస్తాడని, ఇరాన్ని అంతం చేసేస్తాడని, లేకపోతే హర్మోజ్ తెరవట్లేదు, ప్రపంచ వాణిజ్యానికి ఇబ్బంది అవుతుంది, అందుకనే ఇరాన్ చర్చలకు వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా మనం తప్పుగా భావించినట్లే. ఎందుకంటే ఇరాన్కి చర్చల ద్వారా ఏమి లాభాలు ఉంటాయో అనేది ముందు నుంచి ఇరాన్కి ఒక అవగాహన ఉంది. అయితే రీసెంట్గా ఒక పైలట్ని కూడా మిస్ అయింది అమెరికా. సో ఆ పైలట్ మిస్ అయినప్పుడు ఇలాగే చైనా యురేనియం నిల్వలు ఏవైతే ఉంచారో భూగర్భంలో ఇరాన్లో వాటిని ఒక కార్గో విమానంలో తీసుకెళ్లిపోయారనే ఇటువంటి ఆరోపణలు కూడా చేసింది అమెరికా. అయితే ఈ శాంతి చర్చలకు చైనా కూడా చాలా కీలకం. ఎందుకంటే ఇరాన్ని ఒప్పించింది చైనానే. పాకిస్తాన్ చెప్తే ఒప్పుకోవాలా, టర్కీ చెప్తే ఒప్పుకోవాలా, ఒమాన్ చెప్తే ఒప్పుకోవాలా, కానీ చైనా చెప్తే ఒప్పుకుంది. సో అందరికి అర్థమైంది. సో ఏదో ప్లాన్ చేశారు. ఇప్పుడు ఇస్లామాబాద్ లో జరుగుతున్న ఈ శాంతి చర్చలు ప్లాన్ ఏ. ప్లాన్ బి ఏంటంటే ఈ మ్యాన్ ప్యాడ్స్ ని ఇమీడియట్ గా ఈ చర్చలు జరుగుతున్న వేళ చైనా నుంచి ఇరాన్కి తరలించాలి. సో ఇన్ని రోజులు కాల్పుల విరామణ వచ్చింది కాబట్టి ఇరాన్ ఏం చేస్తుందంటే ఆయుధ సంపత్తిని పెంచుకుంటుంది. ఇలా ఆయుధ సంపత్తిని పెంచుకుంటే అమెరికాకి, ఇజ్రాయెల్కి ఖచ్చితంగా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే
తమ దగ్గర ఉన్న డ్రోన్స్ ని యూజ్ చేసి ఈ రోజు గల్ఫ్ కంట్రీస్ కి లిటరల్ గా చెప్పాలంటే తడిసిపోయింది. సో ఇటువంటి ఈ మ్యాన్ ప్యాడ్స్ కూడా వస్తే ఇంకా చాలా చాలా ఇబ్బంది. కేవలం ఎక్కువగా దుబాయ్ అలా కువైట్ ఎక్కువగా ఇప్పటి వరకు అటాక్ కి గురయ్యాయి. ఈ మ్యాన్ ప్యాడ్స్ వెళ్తే గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా ఇంకా తీవ్రమైన దాడులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో దీంతో ట్రంప్ చాలా సీరియస్ అయ్యాడు, చైనాని హెచ్చరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అలాగే అమెరికాకు సంబంధించిన ఇంటెలిజెన్స్ కూడా ఆరోపణలు చేస్తూ ఉంది. ఇదంతా కూడా చైనా ఆడుతున్న డ్రామా. ఈ శాంతి చర్చల కోసం ఇరాన్ ని అమెరికాని పిలిపించి వెనక ఆయుధాలు సప్లై చేసుకుంటుంది చైనా అంటూ కూడా మాట్లాడుతుంది. సో ఏదేమైనప్పటికీ ఈ శాంతి చర్చలు అయితే మాత్రం వాయిదా కాదు, విఫలం అయ్యాయి. ఇదైతే క్లియర్. ఒక్క జేడీ వాన్స్ కూడా కొన్ని బెదిరింపులు వస్తున్నాయి, నేను నెత్తికెళ్ళిపోతాం, కిడ్నాప్ చేస్తా ఉంటూ కూడా. సో పాకిస్తాన్ కూడా చాలా ఇబ్బంది పరిస్థితులు ఇప్పుడు అక్కడ ఎదుర్కొంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ అంత భద్రత బలగాలు స్ట్రాంగ్ గా ఉన్న దేశం అయితే కాదు. అక్కడ టెర్రరిస్టులు ఈజీగా అటాక్ చేస్తారు. పాకిస్తాన్ లో భాగమైన బలోచిస్తాన్నే పాకిస్తాన్ సరిగ్గా ఎదుర్కోలేకపోతుంది. ఇక ఈ టెర్రరిస్ట్ గ్రూప్లన్నీ కూడా ఏకమై దాడి చేస్తే ఇంకా చాలా ఇబ్బందులు అక్కడ ఉంటాయి. సో ఈ శాంతి చర్చలంతా కూడా ఒక డ్రామా, ఇదైతే మాత్రం క్లియర్ గా అర్థమైంది. సో డ్రాగన్ కంట్రీకి అమెరికా వార్నింగ్ ఇస్తుంది, ఒకవేళ శాంతి చర్చలు వెనక మీరు ఏదైనా ప్లాన్ చేసి ఉంటే మేము ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పు తీరుతా ఉంటూ కూడా. చైనాకు కూడా కావాల్సింది అదే. అమెరికా తమ దేశం పైన అటాక్ చేస్తే మేము ఆస్వాదిస్తూ ఉంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అలాగే చైనాకి తోడు నార్త్ కొరియా కిమ్ నేను కూడా సిద్ధంగా ఉన్నాను అంటున్నాను. సో ఈ శాంతి చర్చలు కనుక ఫెయిల్ అయితే ప్రపంచ 3వ యుద్ధం అయితే వచ్చేసినట్లు కంపల్సరీగా. ఎందుకంటే అమెరికా ఆరోపణలు చేస్తుంది, ఆ ఆరోపణలు సీరియస్ గా తీసుకుంటే ఖచ్చితంగా ఇబ్బంది తలెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది. సో గైస్, మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? అండ్ రీసెంట్ గా ఆ పైలట్ ఎవరైతే ఉన్నారో అతను దొరికిపోవడం వల్ల, అతను దొరికాడని చెప్తున్నారు, అతనికి సంబంధించిన న్యూస్ అయితే క్లియర్ గా లేదు. దొరికిపోవడం వల్ల కూడా అమెరికా దిగొచ్చింది శాంతి చర్చలు అంటూ కూడా ఈ రకంగా మాట్లాడుతుంది. సో రకరకాల వాదనలు అయితే ఇప్పుడు బయటకు వస్తున్నాయి, ఏది నిజం ఏది అబద్ధం అనే నమ్మే సిచ్యువేషన్ అయితే లేదు. దాడులు అయితే జరుగుతున్నాయి మళ్ళీ వెనక. అమెరికా దాడులు చేస్తా ఉంటే బెదిరిస్తుంది, చర్చలు జరుగుతాయి. ఒక పక్క ఇజ్రాయెల్ ఏమో దాడులు కొనసాగిస్తూనే ఉంది, లెబనాన్ పైన, గాజా పైన, యెమెన్ పైన. సో ఓవరాల్ గా ఈ ఇష్యూ ఒక పక్క జరుగుతూ ఉంటే ఇరాన్ కూడా అమెరికా ఎలా అయితే స్పందించిందో ఇరాన్ కూడా స్పందించి మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం, ఒకవేళ మీరు హర్మోజ్ ని లాక్కునే ప్రయత్నం చేస్తే హర్మోజ్ దగ్గర ఏ అయితే షిప్స్ వెళ్తాయో వాటిని సీ మైన్స్ తో పేల్చేస్తూ కూడా బెదిరించింది. కొన్ని వేల సీ మైన్స్ పెట్టారన్న. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ అక్కడి నుంచి వాణిజ్య ఏదైతే నడుపుకుంటున్నాయో ఆ దేశాలన్నీ కూడా మళ్ళీ భయాందోళనకి గురవుతుంది. సో ఇన్ని రోజులు శాంతి చర్చలు అయిపోయినాయి, కాల్పుల విరామాలు అయిపోయినాయి. ఇప్పుడంతా కూడా చైనా, అమెరికా, ఇప్పుడు ఈ మ్యాట్ ప్యాంట్స్, అలాగే ఇప్పుడంతా కూడా సీ మైన్స్. సో వీటి గురించే ఇప్పుడు ఎక్కువగా చర్చలు నడుస్తూ ఉన్నాయి. సో గైస్, మీరు కమెంట్ చేయండి, ఒకసారి థింక్ చేయండి. ఒక పెద్ద డ్రామా ఉంది దీని వెనకాల. కేవలం ఇరాన్కే దీనివల్ల లాభం కాదు, అమెరికాకు కూడా చాలా లాభం ఉంది. ఎందుకంటే దేశాలన్నీ కూడా ఎప్పుడు కూడా ఇటువంటి కాల్పుల విరామం వచ్చినప్పుడు యుద్ధ సమయంలో ఆయుధ సంపత్తిని పెంచుకుంటే, అలాగే రకరకాల ప్లాన్స్ని కూడా వేసుకుంటూ ఉంటారు. టార్గెట్ని ఎట్లా ఎదుర్కోవాలి, ఎట్లా దాడి చేయాలి, ఇటువంటి ప్లాన్స్ని కూడా చేసుకునే ప్రయత్నం చేస్తారు. సో గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయితే మాత్రం ఇన్ని రోజులు జరిగిన దాడి కన్నా ఇంకా 100% ఎక్కువగా జరిగే అవకాశం అయితే ఉంది. సో ఏదేమైనప్పటికీ ఓవరాల్గా గల్ఫ్ కంట్రీస్ ఇంకా నష్టాన్ని చూడబోతున్నాయంటూ కూడా అంతర్జాతీయ విశ్లేషకులు కావచ్చు, నిపుణులు కావచ్చు వాళ్ళు వివరిస్తున్నారు. సో ఓవరాల్గా చైనాకు సంబంధించిన మ్యాట్ ప్యాడ్స్ని ఇప్పుడు ఇరాన్కి అయితే తరలిస్తున్నారు కార్గో విమానంలో. ఆ మ్యాన్ ప్యాడ్స్ అక్కడికి వెళ్ళడం వల్ల ఇరాన్కి చాలా లాభం ఉంది, ఆయుధ సంపత్తిని పెంచుకుంటుంది. ఒకవేళ యుద్ధం మళ్ళీ మొదలైతే ఇన్ని రోజులు ఎలా అయితే డ్రోన్స్తో అటాక్ చేశారో వీటిని కూడా యూజ్ చేసి ఎక్కువగా అటాక్ చేస్తారు. ఇప్పుడు ఖర్చు తక్కువ. సో ఈ మ్యాన్ ప్యాడ్స్, ఈ మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇవి ఏవైతే ఉన్నాయో తక్కువ రేంజ్లో ఉన్న హెలికాప్టర్స్ కావచ్చు, F-16 ఫైటర్ జెట్స్ కావచ్చు, వాటిని ఈజీగా ధ్వంసం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఇవి ఎలా చేస్తాయంటే, అటాక్స్ ఎలా చేస్తాయంటే, ఈ మిసైల్స్ నార్మల్గా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో ఎట్లయితే అటాక్ చేస్తారో ఇవి కూడా అట్లానే చేస్తారు. కాకపోతే దీన్ని ఒక మ్యాన్ ఆపరేట్ చేస్తారు. సో హీట్ సీకింగ్, ఆ విమానాలు ఆ హెలికాప్టర్స్ వెళ్తున్నప్పుడు
ఆ హీట్ సీకింగ్, ఆ వేడి ఏదైతే ఉంటుందో అది మిసైల్ తీసుకోగలుగుతుంది. సో తర్వాత వీళ్ళు మిసైల్ అటాక్ చేసిన తర్వాత అది టార్గెట్ ని పెట్టుకుని వెళ్ళి దాన్ని ఈజీగా ధ్వంసం చేయగలుగుతుంది. సో ఇట్లా పెద్ద పెద్ద బాలిస్టిక్, పెద్ద పెద్ద క్రూయిజ్ మిసైల్స్ కాకుండా ఇట్లా మ్యాన్ ప్యాడ్స్ మిసైల్స్ తో అటాక్ చేస్తే ఖర్చు తక్కువ, అలాగే పెద్ద పెద్ద ఫైటర్ జెట్స్, హెలికాప్టర్స్ కూడా ఈజీగా కూల్చేయచ్చు అని చెప్తా ఉన్నారు. సో గైస్ కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఈ చర్చల వెనక చాలా కుట్రలు జరుగుతున్నాయంటూ అమెరికా ఇంటెలిజెన్స్ చెప్తుంది. అండ్ మీ కామెంట్ ఏంటి, మీరేం చెప్తారు దీని గురించి?